హాయ్ ఎవ్రీవన్, టుడేస్ రెసిపీ మినీ చాక్లెట్ కుకీస్. దీన్ని చాలా హెల్దీగా వీట్ ఫ్లోర్ అండ్ జాగరీ తోటి ప్రిపేర్ చేశాను నేను. నాకైతే చాలా క్రంచీ అండ్ టేస్టీగా వచ్చాయి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ వీట్ ఫ్లోర్, 1/2 కప్ గీ తీసుకున్నాను నేను. ఇక్కడ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 1/2 కప్ జాగరీ తురిమి పెట్టుకోవాలి ఇలా. కొంచెం బేకింగ్ సోడా, కోకో పౌడర్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 1 కప్ వీట్ ఫ్లోర్, కొంచెం సాల్ట్, తర్వాత కోకో పౌడర్ని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇలా అన్నీ వేసి ఒకసారి స్పూన్ తోటి కలుపుకొని బెల్లంని మనం తురిమి పెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని గీతో సహా వేస్తున్నాను. ఇలా వేసుకోవటం వల్ల మనకి పలుకులు తగలకుండా మెత్తగా అవుతుంది బెల్లం అనేది. ఇలా వేసుకుని దీన్ని పిండిలో వేసుకుని కలుపుకోవాలి. ఆ లోపు మనం ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలి. సాల్ట్ని నార్మల్గా బేక్ చేస్తున్నాం కాబట్టి అది హీట్ అయ్యే లోపు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జాగరీ అంతా పౌడర్లో వేసుకొని వీట్ ఫ్లోర్లో వేసుకొని నెయ్యి అది చూసుకుని కలుపుకోవాలి. 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్కి సరిపోకపోతే ఇంకొంచెం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక ప్లేట్కి మనం ముందుగానే నెయ్యి కానీ బటర్ కానీ రాసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్ని చిన్ని ఉండలుగా తీసుకుని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా నేను మినీ సైజులో కుకీస్ రెడీ చేస్తున్నాను. రౌండ్గా చేసుకుని జస్ట్ లైట్గా జెంట్లీ ప్రెస్ చేయండి, మరీ ప్రెస్ చేయకూడదు పల్చగా. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసి ఉంచుకున్నాం కదండి సాల్ట్, అది దానిలో ఈ ప్లేట్ పెట్టుకొని 45 to 50 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అదే ఓవెన్లో అయితే ఇంకా కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. నార్మల్గా అయితే ఇలా టైం పడుతుంది కొంచెం ఎక్కువ. ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్లో మనం ఏదో ఒకటి పెట్టి క్లోజ్ చేయాలి. ఇలా కొంచెం పిండిని పెట్టుకొని ఒక 45 మినిట్స్ తర్వాత మనకి బాగా బేక్ అయిపోతుంది. చూసారు కదండి, నేను ఇంకో సైడ్ కూడా కొంచెం కాల్చాను, అందుకనే ఇలా కొంచెం పైన గోల్డెన్ కలర్ కనిపిస్తుంది మనకి. అది మన ఇష్టం అండి, లైట్గా కాల్చుకున్నాను నేను అలా. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం కోకో పౌడర్ లేకుండా కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయండి. ఇవైతే వీట్ ఫ్లోర్ జాగరీ చాక్లెట్ కుకీస్ ఇలా వచ్చాయి. కోకో పౌడర్ యూజ్ చేయకుండా నేను చేసినవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇవి వీట్ ఫ్లోర్ జాగరీతో చేసినవే అండి. ఇవి కూడా చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.